నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మనందరం కూడా దీవించునుగాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని సిద్ధపడి ఉండగా మనం కూడా సిద్ధపాటు కలిగి దేవుని మాటలు విందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేబు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అని ఒకడు యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలమ్మ, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుగాక. ఆమెను చూద్దామా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా అనే ఈ ప్రవక్త అనుకోవచ్చు, లేకపోతే ఒక రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా ఉన్నాడు కూడా. అయితే ఈ నెహెమ్యాకి ఒక వర్తమానం వచ్చింది. ఏ వర్తమానం వచ్చిందంటే, ఆయన నెహెమ్యా ఎక్కడున్నాడు? బబులోను దేశంలో రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా, ద్రాక్షరసం అందించేవాడిగా ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. అయితే యెరూషలేము నుంచి కొందరు వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి, నెహెమ్యా, ఇదిగో మన దేశంలో ఇలా జరుగుతుంది, మన పట్టణంతో నాశనం చేయబడింది, మన పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారాలు కూడా పడగొట్టబడ్డాయి, అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. కాబట్టి ఇలాగా మన జనులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు, నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నారు అని ఈ మాటలన్నీ కూడా వచ్చి నెహెమ్యా కొంతమంది చెప్పినప్పుడు, ఆ మాటలు విన్న నెహెమ్యా చాలా బాధతో, వేదనతో, విచారముతో కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట్లాడంటే, ప్రాకారములు పడగొట్టబడ్డాయి. ఎవరు శత్రువు వచ్చి యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం పడగొట్టబడింది. ఈ నెహెమ్యా ఎందుకు ఏడుస్తున్నాడు? నేను వెళ్ళి ప్రాకారం కట్టాలి, నేను వెళ్ళి మరలా ఆ ప్రాకారాన్ని నేను కట్టాలి, కాబట్టి ఆ ప్రాకారం నేను కట్టాలి కాబట్టి అని దేవుని దగ్గర ఉండి ఇక్కడ మొరపెట్టుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మంచిది. ఇక్కడ మనం చదువుకున్న మాటలు ఏమిటంటే, నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, అతని జనులు చాలా బాధల్లో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ చాలా విచారంతో, బాధతో ఉన్నాడు. ఒకరోజు రాజు అడుగుతాడు, ఏంటి నెహెమ్యా, బాధగా ఉన్నావేంటి, విచారంగా ఉన్నావేంటి? ఇది నీ పై బాధ కాదు, లోపల హృదయంలో నుంచి వచ్చే బాధ నీకుంది, నేను గమనిస్తున్నాను అని రాజు నెహెమ్యాను అడిగినప్పుడు, అయ్యా, నేను విచారంగా ఉన్నానంటే కారణము, నా ప్రజలందరూ నశించిపోతున్నారు, నా పితరులు ఉండే పట్టణము నాశనం చేయబడింది, అగ్ని చేత కాల్చబడింది, ప్రాకారాలు పడగొట్టి శత్రువు ఆ పట్టణం మీద పడిపోయి పట్టణాన్ని కొల్లగొడుతున్నారు, నాశనం చేస్తున్నారు. అలాంటప్పుడు నేను విచారం కాకనే సంతోషంగా ఎలా ఉండగలను అని నెహెమ్యా ఆ రాజుతో మాట సమాధానం చెబుతాడు. అది చెప్పడమే కాకుండా రాజు అంటాడు, అయితే నెహెమ్యా నీకేం కావాలో చెప్పు అన్నప్పుడు, అయ్యా, నేను పోయి నా ప్రాకారం కట్టుకోవాలి, నాకు ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు సెలవు ఇప్పించు, నేను వెళ్ళి నా పట్టణంలో ప్రాకారం మరలా నేను కట్టుకోవాలి, నా ప్రజలు మంచిగా సంతోషంగా ఉంటూ నేను చూడాలి అని రాజు అడిగినప్పుడు, ఆ రాజు, సరే నెహెమ్యా, ఎన్ని రోజులు వెళ్తావు, ఎన్ని రోజులు వస్తావు అని అడిగి నెహెమ్యాకి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి పంపించి, నెహెమ్యాతో కొంతమంది ప్రజలను కూడా పంపించి, చెరలో ఉన్న ప్రజల్ని
ప్రాకారం కట్టుకోవడానికి సహాయం చేస్తాడు రాజు. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. అయితే ప్రాకారం కట్టడానికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు నెహెమ్యాకి ఎదురవుతూ ఉంటాయి. 4వ అధ్యాయంలో మనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదట నేను చదువుతున్నా. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనగా చేయుదురా అని కొంతమంది ప్రజలు వచ్చి ఎగతాళి చేస్తూ ఉంటారు. కొంతమంది అక్కడున్న అధికారులు వచ్చి నెహెమ్యాని ఆ కడుతున్న ప్రజల్ని ఎగతాళి చేస్తూ ఆటంకం కలుగు చేస్తూ ఉంటారు. గోడ కట్టకుండా ఆపుతూ ఉంటారు. గోడ కట్టకుండా ఆపడం కాకుండా అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా వచ్చి ఈ కట్టే నెహెమ్యా లేకపోతే ప్రజల మీద, ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చి దాడి చేయటానికి, ఆ గోడ కట్టకుండా, ప్రాకారం కట్టకుండా ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నెహెమ్యా ప్రార్థన చేసి ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకుంటాడు. మనం అందరూ కూడా ఒక పని చేద్దాం మనం. అయితే కొంతమంది ఆయుధాలు తీసుకొని పొండి, ఆయుధాలు దగ్గర పెట్టుకోండి, ఖడ్గాలు తీసుకోండి, ఆయుధాలు దగ్గర పెట్టుకొని మీరు నడుము కట్టుకోండి అని కొంతమంది ప్రజలను దానికోసం ఏర్పరిచారు. పనిచేసే వారిని ఏర్పరచుకొని మనం చూసేంటే 15వ వచనం నేను చదువుతున్నాను. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దాన్ని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుంచి నా పని వారిలో సగం మంది పని చేయించు వచ్చిరి, సగం మంది ఈటెలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారు వెనుక నిలిచిరి. గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు బిగించుకొని ఆ గోడ కట్టుచూ వచ్చాను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచాను. దేవుని స్తోత్రించండి, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్టయితే ఎందుకు దేవుడు ఈ రోజు మాట్లాడి మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ పడిపోయిన ప్రాకారాలు కట్టుకుంటున్నారు. పడిపోయిన ప్రాకారము, యెరూషలేముకి రక్షణగా ఉండే ప్రాకారము, రక్షణ ప్రాకారం పడగొట్టబడింది. ఆ ప్రాకారం పడగొట్టబడితే ప్రతి శత్రువు వచ్చి దేశం మీద దాడి చేస్తున్నాడు, ప్రతి శత్రువు వచ్చి యెరూషలేమును కొల్లగొడుతున్నాడు. కాబట్టి మొదట ప్రాకారం సరిగా ఉంటే శత్రువు లోపల రాకుండా ఉంటాడు. కాబట్టి ముందు ప్రాకారాన్ని కట్టుకోవాలి అని ఒక ఆలోచన వచ్చి ఎలా కడుతున్నారంటే, ఖాళీ చేతులతో కడితే ఇది అయ్యే పని కాదు. కాబట్టి ఒక చేతి ఖడ్గాన్ని పట్టుకుందాం, ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకుందాం, మరో చేత్తో పని చేద్దాం అని అందరూ కూడా తీర్మానం చేసుకొని, ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అలాగ తీర్మానం చేసుకొని గోడ కట్టడానికి, ప్రాకారం కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెహెమ్యా అధికారిగా ఉంటాడు, నెహెమ్యా నాయకుడిగా ఉంటాడు. మీరందరూ ఈ పని చేయండి అన్నప్పుడు అందరూ ఆయుధాలు పట్టుకొని పని చేస్తూ ఉంటారు. ఆయుధాలు పట్టుకొని పని చేస్తున్నప్పుడు ఎదుటివారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతారు. ఎదుటివారిని చూసి భయపడతారు. అయ్యో, వీళ్ళు దేవుడు వీళ్ళు తోడుకున్నాడు కాబట్టి వీళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో. మనం ఇంత అధికారులు మనం పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ అంతగా వాళ్ళు గోడ కట్టడానికి పూనుకుంటున్నారు అని ఈ దాడి చేసే వాళ్ళే భయపడి తగ్గినట్టుగా చూస్తాం మనం. అంటే వాళ్ళు ఏమైనా పర్లేదు, మన గోడ మనం కట్టుకోవాలి, మన మన పట్టణాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే రక్షణ గోడ కట్టుకోవాలి మనము అని ఒక ఆలోచనతో వీళ్ళు గోడ కడుతున్నారు. గమనించినట్టయితే రక్షణ గోడ వీళ్ళు తామంతట తామే కట్టుకుంటున్నారు. ఎవరో కట్టట్లేదు వచ్చి. వీళ్ళు ఎవరికి కూలి ఇచ్చి పని చేసుకొని పిలిపించుకొని కట్టుకోవటం లేదు. వాళ్ళ గోడ వాళ్ళే కట్టుకుంటున్నారు. ఇదిగో వాళ్ళు భాగాలు వేసుకుంటున్నారు. ఇదిగో ఈ భాగం నేను కట్టుకుంటాను, ఈ భాగం నేను కట్టుకుంటానని అందరూ గుమ్మ ఏర్పరుచుకుంటూ, భాగాలు కట్టుకుంటూ, అలాగ ప్రజలు తమంతట తామే గోడలు కట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మనకిచ్చిన రక్షణ ప్రాకారాన్ని శత్రువు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్టయితే దేవుడు మనకిచ్చిన రక్షణ గోడ, రక్షణ ప్రాకారం, మన చుట్టూ అయిన రక్షణ ప్రాకారం ఏర్పరిచాడు. మనకు తెలియకుండా రక్షించబడిన బిడ్డల చుట్టూ దేవుని దూతలో ప్రాకారం ఉంచుతారు, ప్రాకారంగా ఉంటారు. మనకి అపాయం రాకుండా, మన శత్రువు దాడి చేయకుండా మనకు ప్రాకారంగా దేవుని దూతలు ఉంటారు మనకి. అయితే ఆ ప్రాకారం పడగొట్టడానికి శత్రువు సాతాను మనల్ని ఏదో ఒక విధంగా పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. పడగొట్టడానికి చూస్తున్నప్పుడు వాడికి మనం అవకాశం ఇవ్వకుండా మన ప్రాకారం మనం దిట్టపరుచుకునే విధంగా ఉండాలి.
మన ప్రాకారం, మన రక్షణ గోడ అనే ప్రాకారాన్ని గట్టిగా పునాదులు గట్టిగా ఉంచుకునేది చూడాలి. ఏమాత్రం మన ప్రాకారం మన ఆత్మీయ స్థితిలో మనం తగ్గిపోయినట్టయితే ఆ ప్రాకారం పడగొట్టుకొని వాడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి శత్రువుకి మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ శత్రువు ఎవడంటే అపవాది అనే శత్రువాడు. వాడికి మనం అవకాశం ఇస్తే దేవుడు మనకిచ్చిన రక్షణ కొల్లగొట్టడానికి, మనకిచ్చిన రక్షణ వాడు దోచుకోవడానికి, రక్షణ వస్త్రాలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమనించినట్టయితే ఒక ఒక విషయం ఏమిటంటే దేవుని సేవకుడు చెప్పిన మాట నేను విన్నాను. అదేమిటంటే ఒక రక్షణ పొందిన వ్యక్తి ఒక అరణ్య ప్రాంతం నడిచిపోతూ ఉన్నాడు. ఒక అరణ్యంలో ప్రయాణం చేస్తూ వాళ్ళ ఊరు వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు అరణ్యంలో కొంత దూరం వెళుతున్నాడు. వెళ్ళిన తర్వాత చీకటి పడింది, సాయంత్రం అయింది. సాయంత్రం అయింది కాబట్టి అరణ్యంలో ఉండవు, లైటింగ్స్ ఉండవు కాబట్టి పడుకోవాలంటే ఆ రోజుల్లో దొంగలు దాడి చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. దారి దొంగలు ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ పొందాలి ఎలా తెలియదు. అయితే దేవుణ్ణి రక్షించిన బిడ్డ కాబట్టి ధైర్యంగా వెళ్ళాడు. ఒక చోట చిన్న గుడారంలాగా ఏర్పరచుకున్నాడు. పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఈ దొంగలంట ఆయన్ని దాడి చేయడానికి, ఆయన దగ్గర ఉండి దోచుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది వీళ్ళకి? ఈ దొంగలకి ఏం కనపడుతుంది? అతనికైతే ఏం కనపడట్లేదు కానీ, రక్షణ పొందిన బిడ్డకి ఏం కనపడట్లేదు కానీ, వీళ్ళు పోయి అక్కడ చేయడం పెడుతున్నప్పుడు వాళ్ళకి ఏదో గోడ తగులుతుందంట. ఏదో గోడ తగులుతూ ఉంది. ఆ దగ్గర పోలేకపోతున్నారు. అది ఏందిరా ఇలాగ మనకు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. మనం ఎందుకు ఆయన పట్టుకోలేకపోతున్నాము? ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి మన మీద దాడి చేయలేకపోతున్నాం, దోచుకోలేకపోతున్నాం ఎందుకు అని వాళ్ళు ఆశ్చర్యపోతూ అలాగే చూద్దాం ఎంతకాలం ఇలా ఉంటుందని అతను లేచి మళ్ళీ లేచిన తర్వాత నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా కొంత దూరం అలా వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి దేవుడు రక్షణ ప్రాకారం ఉంచుతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళి అలసిపోయి ఈరోజు ఏం ప్రార్థన చేసుకుందామని పడుకుందామని అనుకున్నాడు. పడుకుందాం అనుకున్నప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే నేరుగా పోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అది నేరుగా దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ దోచుకొని వెళ్ళిపోయి అతన్ని బాధపరిచి, గాయపరిచి ఆ వస్తువులన్నీ తీసుకొని పోతారు. ఎందుకంటే ఇతను పోయే కొద్దీ ప్రయాణంలో ఆత్మీయ స్థితి తగ్గిపోతూ ఉంది. ఏమైందిలే చేసుకోకపోతే అలాగ పడుకుందాం కాసేపు అని అలాగ పడుకున్నప్పుడు శత్రువుకు సమయం ఇచ్చాడు. శత్రువుకు అవకాశం ఇచ్చాడు కాబట్టి పోయి వాడు దోచుకొని వాడి దగ్గర ఉన్న సామాన్ అంతా తీసుకొని వెళ్ళిపోయాడు, గాయపరిచి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అంటే, మనం ఉన్నంత కాలం కూడా దేవుని రక్షణ ప్రాకారం మన చుట్టూ ఉంటుంది. దేవుడిలో ఎప్పుడు తగ్గిపోతామో, మనం ఆత్మీయంగా తగ్గిపోతామో అప్పుడు శత్రువు వచ్చి మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ అవకాశం మనం ఇచ్చినట్టయితే అన్నమాట. చాలా క్లియర్గా ఈ ఉపమానం కాదు కానీ బైబిల్లోనే రాయబడిన మాట మనం చూస్తాం. చాలా క్లియర్గా మనం చూస్తాం. లోకాసువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ దొంగల చేత కొట్టబడిన ఒక వ్యక్తిని మనం గమనిస్తాం. 10వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. గమనించినట్టయితే యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళుతున్నాడు. ఒక దేవుని సన్నిధి నుంచి దేవుని సన్నిధి లేకపోతే దేవుని ఆరాధన జరిగే స్థలము, దేవుడు ఉండే స్థలం యెరూషలేము పట్టణం అంటే ఆ పట్టణాన్ని విడిచిపెట్టి యెరికో ప్రాంతం డౌన్లోకి వెళ్ళిపోతున్నాడు. యెరికో ప్రాంతం నశించిపోయిన, అది శపించబడిన ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు దారి దొంగలు వచ్చి అతను పట్టుకొని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయి అతను బట్టలు దోచుకున్నారు. అతని దగ్గర ఉన్న సామాను దోచుకొని కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే అతను చుట్టూ ఉన్న రక్షణ ప్రాకారం అనేది పాడైపోయింది, కూలిపోయింది. ఆ రక్షణ ప్రాకారం కూలిపోయింది కాబట్టి దొంగకి అవకాశం వచ్చింది. అంతకుముందు దాకా చాలా క్షేమంగా ఉన్నాడు. యెరూషలేములో ఉన్నంత కాలం క్షేమంగా ఉన్నాడు. యెరూషలేములో ఉన్నాడు కాబట్టి దేవుని ప్రాకారం ఉంది, రక్షణ ప్రాకారం ఉంది కాబట్టి ఏ అపాయమానికి రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలని చూశాడో ఆ దొంగ అనేవాడు వచ్చి దాడి చేశాడు, కొన ప్రాణంతో విడిచిపెట్టిపోయాడు. అతని బట్టలన్నీ దోచుకొని వెళ్ళిపోయాడు. అంటే దేవుడిచ్చిన రక్షణ ప్రాకారాన్ని పోగొట్టుకున్నాడు. అంటే అతని చేతుల ద్వారా అతనే పోగొట్టుకున్నాడు. అందుకే గమనించినట్టయితే నెహెమ్యా
వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళ పట్టణాన్ని కాపాడుకోవటానికి ఆ రక్షణ గోడని తమంతట తామే కట్టుకుంటూ ఉన్నారు. శత్రువు రాకుండా అడ్డుకోవటానికి రక్షణ ప్రాకారం అనేది అవసరమని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని యెరూషలేము పట్టణం, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి యెరూషలేము పట్టణం చుట్టూ రక్షణ గోడ కట్టుకుంటూ ఉన్నారు. ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారు, ఒక చేత్తో పని చేస్తూ ఉన్నారు. ఆయుధము అంటే మనం గమనించినట్టయితే ఆత్మ సంబంధించిన ఆయుధాలు పట్టుకొని మనం కూడా సాతాన్ని అపవాదిని ఎదుర్కోవాలి. అపవాదిని ఎదుర్కోవాలంటే ఈ లోక సంబంధించిన ఆయుధాలు మనం పనిచేయవు, కానీ మన ఆత్మ సంబంధించిన ఆయుధాలు పట్టుకొని మనం దేవుని పని చేస్తే, లేక దేవుని సన్నిధిలో ముందుకెళ్తూ ఉంటే మన ప్రాకారం ఏమాత్రము కూల్చివేయబడదు. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మన దగ్గరికి ఎవడు కూడా రాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయుధం ప్రార్థన అనే ఆయుధం కావచ్చు, లేకపోతే వాక్య ఖడ్గమనే ఆయుధం కావచ్చు. మన చేత్తో పట్టుకొని మన దేవుని పని చేస్తూ ఉంటే, మన ప్రాకారం మనం కట్టుకుంటూ ఉంటే శత్రువు అనేవాడు ఏమాత్రం మన దగ్గరికి రాడు. రావడానికి ధైర్యం చాలదు వాడికి. వాడు దూరంగా పారిపోతూ ఉంటాడు. ఇక్కడ నెహెమ్యా, ఇజ్రాయేల్ అందరూ ఆ ఆయుధం పట్టుకొని పని చేస్తున్నారు కాబట్టి శత్రువు వాళ్ళ దగ్గరికి ఏమాత్రం రాలేదు. కానీ వాళ్ళు దూరంలో ఉండి ఏదో మాట్లాడుకుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమాత్రం వాళ్ళు దాడి చేయలేదు. అందుకే నెహెమ్యా 52 రోజుల్లోనే అంత పెద్ద ప్రాకారము ప్రజలందరూ కలిసి 52 రోజుల్లో ప్రాకారం అంతా కట్టి ముగించారు. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. 52 రోజుల్లో ముగించారు ఆ ప్రాకారాన్ని కట్టడం కూడా. అంటే వాళ్ళు ఒక చేత్తో ఆయుధం పట్టున్నారు కాబట్టి ఈరోజు మనం కూడా మన ఆ రక్షణ ప్రాకారాన్ని, దేవుడు మనకిచ్చిన రక్షణ ప్రాకారాన్ని కాపాడుకోవాలంటే మనం కూడా ఆయుధం పట్టుకొని మనం ముందు కొనసాగాలి. ప్రార్థన ఆయుధం, లేకపోతే వాక్య ఖడ్గమనే ఆయుధము మనం ధరించుకొని మనము ముందు కొనసాగినట్టయితే మనం దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనం కాపాడుతాడు, ఆయన కాపుదల కింద భద్రపరుస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికను చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు 10వ అధ్యాయంలో, మేము ఈ సాతాను కార్యాలని అడ్డుకోవటానికి శరీర సంబంధించిన ఆయుధాలు కాదు, కానీ ఆత్మ సంబంధించిన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. మేము శరీరధారులమే నడుచుకొనుచున్న ప్రకారము శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. మేము ధరించిన ఆయుధాలు ఈ లోక సంబంధించినవి కాదు, కానీ అవి ఆత్మ సంబంధించిన ఆయుధాలు. ఆ ఆయుధాలతో శత్రువుని మేము కూలద్రోయగలము, వాడు కట్టే కోటగోడలు కూల్చివేయగలం మేము అని ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా శత్రువు మన ప్రాకారాన్ని పడగొట్టకుండా ఉండాలంటే మనం ఏం ధరించుకోవాలి? ఆత్మ సంబంధించిన ఆయుధాలు ధరించుకోవాలి. ఆత్మ సంబంధించిన ఆయుధాలు ఏంటయ్యా అంటే ప్రార్థనని ఒక ఆయుధం ధరించుకోవాలి మనము, లేకపోతే ఆత్మ ఖడ్గమనే వాక్యము ధరించుకొని ఉండాలి. ఎల్లప్పుడూ వాటిని మనము నోటితో వాక్యం మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువు అనేవాడు మన దగ్గరికి రాకుండా వాడు దూరంగా ఉంటాడు. మన ప్రాకారానికి ఎలాంటి అపాయం రాకుండా మన చుట్టూ ఉన్న ప్రాకారం గట్టిగా పటిష్టంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండు మనకు చాలా ముఖ్యంగా, ప్రార్థన, వాక్యము, ఈ రెండు మన దగ్గర ఉంచుకుంటే శత్రువు ఉన్నవాడు మన ప్రాకారం పడగొట్టడానికి ధైర్యం మాత్రం ఉండదు వాడికి, కాబట్టి దూరంగా ఉంటాడు వాడు. మనం చూసే దేవుని వాక్యంలో కొంతమంది అలాగే వచ్చిన ప్రాకారాన్ని, దేవుడు ఇచ్చిన ప్రాకారాన్ని కూలద్రోచుకునే వారు చాలా మనం చూస్తాం వాక్యాల్లో కూడా. దేవుడు ఇచ్చిన రక్షణ ప్రాకారాన్ని కూలద్రోచుకొని తర్వాత ఎంతో కష్టపడి ప్రార్థన చేసి మరలా పొందుకున్న వాళ్ళని మన బైబిల్లో కొంతమంది మనం చూడగలం. వాళ్ళు ముఖ్యంగా ఒకరిని చూసినట్టయితే దావీదుని గురించి మనం చూస్తాం. దావీదు కూడా దేవుడిచ్చిన రక్షణ ప్రాకారాన్ని కూలద్రోచుకుని తనంతట తానే కూలద్రోచుకున్నాడు. దేవుడిచ్చిన రక్షణ ప్రాకారం ఆ గోడని తనంతట తానే కూల్చివేసుకొని ఆయన చేసిన పాపము, ఆయన చేసిన దోషం వల్ల ఆయన గద్దించబడతాడు. మనం చూద్దాం వాక్యంలో ఒకసారి మనం చూసినట్టయితే ఒక ప్రవక్త చేత ఆయన గద్దించబడతారు. సమూయేలు 2వ గ్రంథం మనం చూసినట్టయితే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 12, 13. నువ్వు చావకుండానట్లు
యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యముని వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతు కలుగజేసేదివి కనుక నువ్వు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్లయితే దావీదు కూడా దేవుడిచ్చిన రక్షణ ప్రాకారాన్ని, దేవుడిచ్చిన ఆత్మని, దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని ఆయన తనంతట తానే కూల్చివేసుకున్నాడు. ఒక ప్రాకారమే తిరుగుతున్నాడు. ప్రాకారమే తిరుగుతూ ఏదో చూడకూడని దృశ్యం చూసి దానికి లోనైపోయాడు. పాపిగా మారిపోయాడు. పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోవడం కాకుండా నరహంతకుడు అయిపోయాడు. నరహత్య చేశాడు, లేకపోతే పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. వీటన్నిటిలో పడిపోయి దేవుడిచ్చిన రక్షణ ప్రాకారాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత అన్ని పోగొట్టుకొని ఏమీ తెలియనట్టుగానే ఉన్నాడు. కానీ దేవుడు ఒక ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు. దావీదు, నువ్వు చేసింది పొరపాటు, నువ్వు పాపం చేశావు, నువ్వు చేసింది మంచి పని కాదు అని గద్దించినప్పుడు, అయితే దావీదు చేసిన ఒక మంచి పని ఏమిటంటే వెంటనే ఆలస్యం చేయకుండా తిరిగి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకున్నాడు. వెంటనే ఆలస్యం చేయకుండా, లేదు నేను చేయలేదు, నా వల్ల నేను కాదు చేసింది, నేను కాదు అని ఏదో తప్పుకొని మాట మార్చి ఏం చేయలేదు. కానీ దావీదు వెంటనే ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే దేవుడు గద్దించాడో, గద్దింపుకి లోబడి వెంటనే అవునయ్యా నేను చేశాను, పాపం చేసింది నేనే పాపం చేశాను, క్షమించమని కన్నీటితో ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథం 51 కీర్తన మనం చూస్తే 51 కీర్తన అంతట్లో కూడా దావీదు చేసిన పాపానికి పరిహారంగా దావీదు ప్రార్థన చేస్తాడు. అక్కడ అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను పాపిని, నా పాపాన్ని పరిహరించు, నా హృదయాన్ని కడుగు, నా హృదయాన్ని మళ్ళీ స్థిరపరుచు నాయన, మీ ఆత్మతో నింపు నాయన, నా ఆత్మని కోల్పోయాను ప్రభా అని దావీదు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రార్థన చేస్తాడు. అంటే వెంటనే తిరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అంటే ఈరోజు దేవుడు మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ప్రాకారాన్ని పోగొట్టుకుంటున్నామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు అవే. దేవుడు మనకి రక్షించాడు, బాప్తీసం ఇచ్చాడు, రక్షణ పొందాం. మనం అందరం కూడా చాలామంది రక్షణ పొందాం. ఇచ్చిన ఆ రక్షణ ప్రాకారాన్ని కూల్చివేయడానికి అపవాదికి అవకాశం ఇస్తున్నామా? లేకపోతే వాడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? జాగ్రత్త కాపాడుకుంటే మంచిదే. కానీ ఎక్కడైనా మన విశ్వాసంలో కావచ్చు, నమ్మకంలో కావచ్చు, కొంత అవిధేయతగా మనం తగ్గిపోతున్నట్టయితే వాడికి అవకాశం ఇస్తున్నట్టే అనుకోవాలి మనం. వాడికి అవకాశం ఇస్తే వాడు మనలోకి వచ్చేస్తాడు. ఒకసారి మనం లోక సంబంధించిన మనుషులుగా ఉన్నాం, విగ్రహారాధికులుగా ఉన్నాం. అలాంటి వారిని దేవుడు మనల్ని మార్చాడు. మార్చబడిన మనము ఎలా ఉండాలంటే ఆగిన పరిశుద్ధం కొనసాగాలి మన జీవితాన్ని. ఏమాత్రం మనం అపవాదికి చోటు ఇవ్వకుండా హృదయంలో దేవునితో నింపబడుతూ, దేవుని వాక్యంతో నింపబడుతూ, ఆయన ఆత్మతో నింపబడుతూ మనము అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఉన్నట్టయితే మన రక్షణ ప్రాకారాన్ని దేవుడు ఆయన దూతల్ని కాపుదలుగా ఉంచి మన చుట్టూ ఉంచే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్లో మనం గమనించినట్టయితే ఎలీషా దగ్గర పనివాడు ఉంటాడు. ఎలీషా దగ్గర పనివాడు ఉన్నప్పుడు ఆ పనివాడి గురించి మనం గమనించినట్టయితే ఒక మాట మనం చూద్దామా? రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివారిని కళ్ళను తెరవజేసింది కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియునుట చూసెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న పనివాడు చాలా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? వాడు ఉదయాన్నే నిద్ర లేచేసరికి ఎలీషా చుట్టూ, ఆ పర్వతము చుట్టూ చాలామంది సిరియా దేశపు సైనికులు వచ్చి మోహరించి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పట్టకపోవడానికి, ఎలీషాని తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో తీసుకుపోవడానికి ఈ విధంగా వచ్చి వాళ్ళు చాలా పెద్ద సైన్యం వచ్చింది. ఒక మనిషిని పట్టుకోపోవడానికి పెద్ద సైన్యం వచ్చింది. అలాగ ఉన్నప్పుడు ఉదయకాలం లేచి చూసినప్పుడు ఆ సైన్యం అంతా చూసిన భయపడతాడు. భయపడి వెంటనే వచ్చి, అయ్యా మన చుట్టూ విధంగా సైనికులు ఉన్నారు, మనం ఏం చేద్దాం, మన పని అయిపోయింది, మనం చనిపోతాం, ఇక మన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా అని భయపడుతున్నప్పుడు ఎలీషా అంటాడు, నువ్వేం భయపడద్దు, నువ్వేం భయపడటానికి వీలు లేదు, దేవుడు ఒక్కొక్కసారి మనం చూడని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసి, అయ్యా వీడు చూసినట్లుగా వీడి కళ్ళు తెరువయ్యా అంటాడు.
ప్రార్థన చేసిన వెంటనే వాడు కళ్ళు తెరవజేసాను కాబట్టి దేవుడు, వాడు చూసినంట ఎలీషా ప్రవక్త చుట్టూ, ఆ పర్వతము చుట్టూ విస్తారముగా దేవుని దూతలు అగ్ని రథాలు మండుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకంటే ముందుగా ఎవరున్నారు? దేవుని దూతలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? చుట్టూ ఉన్నారు దేవుని సైనికులు. దేవుని దూతలు ఎక్కడున్నారు? ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్నారు. ఆ పర్వతం చుట్టూ ఉన్నారు. ఏమాత్రం అవకాశం లేకుండా వాళ్ళు చాలా దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అంటే వాడు కళ్ళు తెరవజేసినప్పుడు ఏముంది అక్కడ? అంటే వాడు ప్రాకారం, దేవుని ప్రాకారం వాళ్ళ చుట్టూ ఉంచాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల చుట్టూ దేవుని ప్రాకారం ఉంచుతాడు. ఆయన యందు విశ్వాసం ఉన్న బిడ్డల చుట్టూ దేవుని ప్రాకారం, గట్టిగా ప్రాకారం ఉంచుతాడు. ఆ ప్రాకారం ఏమాత్రం కూడా తొలగిపోదు. ఆ ప్రాకారం ఏమాత్రం కూడా బలహీనం అవ్వదు. అది పటిష్టంగా ఉంది కాబట్టి ఆ సైనికులు ఏమాత్రం వాళ్ళని దాటి లోపల రాలేకపోయారు. అక్కడ ఆగిపోయారు. వచ్చారు, అక్కడ ఆగిపోయారు. ఎందుకు రాలేకపోతున్నారు అంటే అగ్ని రథాలు ఉన్నాయి, అగ్ని గుర్రాలు ఉన్నాయి, దేవుని దూతలు ఉన్నారు, మండుతూ ఉన్నారు. అవి చూసి ఆగిపోయారు. వాడు ఏమాత్రం ఏం చేయలేకపోయారు. వెంటనే అప్పుడు ఏం జరిగిందంటే, ఆ తర్వాత వాళ్ళ సైనికులే అందరూ లోబడిపోయారు. ఎలీషా ప్రవక్తకు వచ్చి లోబడిపోయి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎలీషా ప్రవక్త అంటాడు, అయ్యా వీళ్ళందరికీ కళ్ళు మొత్తు గుడ్డివారు అవునట్టు చేయమన్నప్పుడు అందరూ గుడ్డివారు అయిపోతారు సైనికులందరూ కూడా. వాళ్ళందరం వాళ్ళందరం తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి మంచిగా మరలా తిరిగి పంపిస్తాడు, దేశాన్ని పంపిస్తాడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, ఆయన నమ్ముకున్న ఆ ప్రవక్త కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారము దేవుడు ఉంచుతాడు. రక్షణ ప్రాకారం దేవుడు ఉంచుతాడు. ఏమాత్రం అపవాదికి, శత్రువుకి దేవుడు అవకాశం ఇవ్వడు. అలాగే ఉంచుతాడని దేవుడు ఇక్కడ తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన గోడలకి, లేకపోతే మన రక్షణ గోడలకి, లేకపోతే దేవుడు ఇచ్చిన రక్షణ ప్రాకారాలకి ఎక్కడైనా మన బీటలు వారుతున్నాయా? ఎక్కడైనా క్రాక్లు వస్తున్నాయా? ఎక్కడైనా ఖాళీ వస్తుందా? మన హృదయంలో ఎక్కడైనా సాధారణ ఖాళీ ఇస్తున్నామా? ఇచ్చినట్టయితే వాడు దాడి చేయడం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడికి ఖాళీ ఇవ్వకుండా మన రక్షణ ప్రాకారం ఎప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలి మనము? ఒక రాజు కూడా, యెరోబాము అనే ఒక రాజు కూడా, రాజు కాకముందు సైనికుడిగా ఉంటాడు. సైనికుడు ఉన్నప్పుడు దావీదు ప్రాకారము చాలా బీటలు వారిపోయి క్రాకులు ఇచ్చి అలా ఉన్నప్పుడు, యెరోబాము అనే సైనికుడికి సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఒక పని చెబుతాడు. ఇదిగో దావీదు ప్రాకారం క్రాకులు వచ్చినాయి, పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు దాన్ని బాగు చేయ అన్నప్పుడు, అతను బాగు చేయడం ఆ పని ఆయనకి పెద్ద పని కాబడి యెరోబాము దేశాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంటాడు. ఒకవేళ పని చేయబోతే నన్ను చంపుతాడేమో సొలొమోను రాజు అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక ప్రవక్త వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, యెరోబాము ఎక్కడికి వెళ్తున్నావు? నీ దేవుడు నేను రాజుగా చేస్తానన్నాడు, వచ్చేయని యెరోబామును మరలా తీసుకొచ్చాను రాజుగా. అంటే దావీదు ప్రాకారము క్రాక్లో చేసినాయి, బీటలు వారిపోయినాయి. అందుకంటాడు ఆమోస్ గ్రంథంలో మనం చూసి 9వ అధ్యాయం చూస్తే, ఆమోస్ గ్రంథంలో దావీదు గుడారం పడిపోయింది, దాన్ని తిరిగి నేను మరలా కడతానంటాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళీ కట్టబోతున్నాను అంటాడు. అంటే ఎందుకు కట్టబోతున్నాడు దావీదు గుడారాన్ని? ఆయన మరలా తిరిగి వెంటనే దేవుని దగ్గర ఒక క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి, ఒప్పుకున్నాడు కాబట్టి, నేను చేసింది ఘోర పాపమయ్యా క్షమించు ప్రభు అని ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు పడిపోయిన ప్రాకారాన్ని మరలా కడుతున్నాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ పడిపోయిందా మన ప్రాకారం, కూలిపోయిందా ప్రాకారం ఏమన్నా, ఆ కూలిపోయిన ప్రాకారాన్ని మళ్ళీ మనం కట్టుకోవాలంటే వెంటనే తిరిగి పశ్చాత్తాపం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న మాటల ద్వారా పడిపోయామా? మన ప్రాకారానికి ఆ బీటలు వారుతున్నాయా? వాడికి అవకాశం ఇస్తున్నాం సైతానికి. ఇచ్చినట్టయితే వెంటనే ప్రార్థించి దేవుని దగ్గర అప్పుడు అవన్నీ కూడా పూడిపోతాయి. మరలా అవన్నీ పూడ్చివేయబడతాయి. వాడికి రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది. మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డగా ఉన్న మనం ఏం చేయాలంటే, వాడి రాజ్యాన్ని కూల్చడానికి, వాడి ప్రాకారాన్ని పడగొట్టడానికి మనం చూడాలి. కానీ మన ప్రాకారం పడగొట్టే విధంగా వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడి ప్రాకారం పడగొట్టుకుంటూ పోవాలి మనం. వాడి ప్రాకారం పడగొట్టాలంటే పౌలు ఏమన్నాడు? వాడి ప్రాకారం పడగొట్టాలంటే ఆత్మ సంబంధించిన ఆయుధాలు కావాలి, వాటితో మేము వాడి కోట గోడలు కూల్చివేయగలం మేము అని అంటున్నాడు. గమనించినట్టయితే యెరికో పట్టణాన్ని కాల్చివేయమని దేవుడు యెహోషువ చెప్పాడు. యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ యెరికో గోడ ఎలాంటిది? చాలా పెద్ద గోడ, అది చాలా పెద్ద ప్రాకారం. అది ఆ ప్రాకారం పడగొట్టాలంటే పెద్ద పెద్ద మిషన్లు వచ్చినా కూడా పడిపోదు. చాలా వెడల్పు. ఎందుకంటే 2 రథాలు దాని మీద పోతూ ఉంటాయి. ఒక రథం ఇటు పోతూ ఉంటే ఒక రథం అలా వస్తుంది. అది ప్రాకారం, కాంపౌండ్ వాల్ అది యెరికో పట్టణానికి.
అంత పెద్ద గోడను పడగొట్టడం సామాన్య విషయం కాదు అది. అందుకని ఆ గోడ పడగొట్టడానికి ఏం చేశారు? దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ ప్రాకారం చుట్టూ కూడా 7 రోజులు తిరిగారు. 7 రోజులు మౌనంగా తిరిగారు. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏడవ రోజు ఒక్కరోజే 7 సార్లు స్పీడ్‌గా తిరగండి. 7 సార్లు ఒక్కరోజు మీరు తిరగాలి. నేను చెప్పినప్పుడు యాజకులు బూరలు ఊదుతారు. బూరలు ఊదినప్పుడు మీరందరూ కూడా ఆర్భాటంతో కేకలేయండి అన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు, ఆయన చెప్పినట్టే ఆ ఏడోసారి తిరుగుతున్నప్పుడు యాజకులందరూ బూరలు ఊదుతూ ఉంటారు. వెంటనే ప్రజలందరూ కూడా ఆర్భాటంతో కేకలు వేయండి అని యెహోషువ చెప్పినప్పుడు, అందరూ కేకలేస్తూ ఉన్నప్పుడు, అరుస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అరవటం అంటే కేకలేయటం అంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనకి ఆ ప్రాకారం అంతా కూడా అలాగలా బీటలు వారిపోయి అంత పెద్ద ప్రాకారం పడిపోయింది. దేవుని స్తోత్రించనిద్దాం హల్లెలూయా. అంత పెద్ద ప్రాకారము 2 రథాలు తిరిగి అంత మందం కలిగిన, ఎత్తు కలిగిన అంత ప్రాకారం పడిపోయిందంటే ఏ ఆయుధాలు కాదవి. ఏ రథాలు తీసిపోయి గుద్దలేదు. ఏదో ఆయుధాలు చేసి పేల్చివేయలేదు కానీ ప్రార్థన ద్వారా ఆ ప్రాకారం కూలిపోయింది. వెంటనే ప్రజలందరూ కూడా ఆ కూలిపోయిన దగ్గర నుంచి గోడ ఎక్కుంటూ లోపలికి వెళ్ళిపోయి ఎరికో ఆ పట్టణం అంతా కాల్చివేశారు. ఎందుకు ఈ మాటను చెబుతున్నానంటే ఆ సాతాను ప్రాకారాలని మనం కూల్చివేసే విధంగా మనం ఉండాలి కానీ మనం ప్రాకారం కూల్చివేయడానికి వాడికి అవకాశం ఇవ్వకూడదు. ప్రార్థన ద్వారా కూల్చివేశారు. ఒకవేళ మన మీదకి వస్తున్నాడు వాడు, ప్రార్థన ద్వారా వాడి ఆలోచనలు కూల్చివేయాలి. వాడి ఆలోచనలు ఇప్పుడు నశింపజేయ ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. వాడు మన మీదకి వస్తున్నప్పుడు రకరకాల కుట్రలు పన్నుతూ ఉంటాడు. రకరకాల ఆలోచనలు పెడుతూ ఉంటాడు మనకి. ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి ఏమైతే అవసరమో అవన్నీ మనకి మనం కలుగు చేస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచన మనం చేస్తూ అయ్యో ఎందుకు ఇంకా దేవుడు నాకేం సహాయం చేయట్లేదు కదా, నేను ఎందుకు దేవుడిని నమ్ముకోవాలి అని ఆలోచన వచ్చే విధంగా వాడు చేస్తాడు. కానీ ఇవన్నీ అలా చూస్తున్నప్పుడు వీడు అపవాది తంత్రాలు ఇవన్నీ కూడా వాడు చేసే కుట్రలు కుతంత్రాలు కాబట్టి అని మనం అర్థం చేసుకొని వాటిని అన్ని దూరపరిచే విధంగా మనం ప్రార్థన చేయాలి. కేకలు వేయాలి. కేకలేసినప్పుడు అంత పెద్ద గోడ ఎలా కూలిపోయిందో మనం కూడా కేకలేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను దేవుడు మారుస్తాడు. మనకి ఇచ్చిన రక్షణ ప్రాకారాన్ని దేవుడు కాపాడుతాడు. ఈ నెహెమ్యా ప్రవక్త కూడా అదే పని చేశాడు. ప్రజలందరిని తీసుకెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఆయుధాలు పట్టుకున్నారు, ఒక చేతితో పని చేస్తూ ఉన్నారు. శత్రువు వచ్చి ఎంత దాడి చేయాలని చూస్తున్నాడు కానీ వాళ్ళ దగ్గర ఏముంది? ఆయుధం ఉంది. వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది కాబట్టి శత్రువు దగ్గర రాలేకపోయాడు. అందుకని 52 రోజుల్లోనే ఆ ప్రాకారం అంతా ముగించేశాడు నెహెమ్యా. వెంటనే కొద్ది రోజులు అక్కడ ఉండి వెంటనే మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన గిన్నె అందించేవాడిగా మళ్ళీ ఉద్యోగం చేసుకున్నాడు. దేవుని స్తోత్రించనిద్దాం హల్లెలూయా. కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకిచ్చిన రక్షణ గోడ ఎలా ఉంది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. మన హృదయాలు మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ గోడ పటిష్టంగా ఉందా, లేకపోతే బీటలో బారిపోతున్నాయా, సాతానికి అవకాశం ఇస్తున్నామా, ఇంకేదైనా లోక సంబంధించి మనలో ప్రవేశిస్తున్నాయా, ఇలా వస్తున్నాయా ఆలోచన చేసుకుని మనము అవి బయట ఉన్న ఏ మన హృదయంలో రాకుండా ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ దేవుడు ప్రాకారం ఉంచాడు. ఎలీషా చుట్టూ ఎలాగైతే అగ్ని రథాలతో ప్రాకారంతో ఉంచాడు, మన చుట్టూ కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు చుట్టూ ఉంటాయి. మనం కనపడవు కానీ మన చుట్టూ అలాగే దేవుడు దూతలు కాపుదలుగా ఉంటాయి. ఎక్కడికి వెళ్తేనే కాపుదలుగా ఉంటారు. ఇలాంటి దినాన మేము ప్రార్థన చేశాం. నిన్నటి రాత్రి ఏం జరిగిందంటే వేకుజాము నేను సిద్ధాపురం పోయి వచ్చి కొద్దిగా అలసిపోయి అట్లా పడుకున్నాను. వేకుజామున 3:30 లేచి ప్రార్థన దేవుని అది వంజాసి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకొని ఎందుకంటే చిన్నపిల్లాడు మా దగ్గర పడుకుంటాడు కాబట్టి మెలకొచ్చినప్పుడు లేచి ఊపుతూ ఉంటుంది, పడుకుంటూ ఉంటుంది. 3:30 లేచి ప్రార్థన చేసుకొని మెలకు వచ్చి అంటే ఏడుస్తుంటాడు అప్పుడప్పుడు. అలా ఊపి అలాగ ప్రార్థన చేసి నిద్రపోయాడు అని ప్రార్థన చేసుకొని పడుకొని నిద్రపోయింది. నిద్రపోయిన తర్వాత వాడు ఒక అరగంటకు లేచి ఉయ్యాలు ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ వాడంతటికి వాడే జరుపుకుంటూ ఇక్కడ వెనకాల నుంచి అలాగ కింద పడిపోయాడు. ఆ ఉయ్యాల నుంచి అలాగా అట్లా కింద పడిపోయి జారిపోయి కింద పడుతూ ఉన్నాడు. అలా కింద పడుతున్నప్పుడు ఎందుకు మెలకు వచ్చిందో తెలియదు. ఆ సమయం టక్కన లేచి అలాగా వాడు మొలతాడు దగ్గర అలాగ గట్టిగా పట్టుకుంది. కొంచెమే ఆలస్యం, కొద్ది కిందకెళ్తే తలంతా మోడంతా బండ్లకు తగిలి దెబ్బ తగాల్సిన పరిస్థితి. ఆ కింద పడుతున్నప్పుడు టక్కన కళ్ళు తెరిచింది. ఆ డ్రాయర్ పట్టుకుంది, అలాగ పైకి లేపి మళ్ళీ పండేసుకుంది. అంటే కొద్దిగా మిస్ అయిపోయిందనమాట. నేనంతా అసలు పని చేస్తుందే కానీ ఏమాత్రం కూడా ప్రశాంతమైన మనసు లేదంట. అంటే ఎంత అపాయం తప్పించాడు దేవుడు. అంటే అందుకే తర్వాత అంది ఉదయం లేచి
అప్పుడే లేచి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. కానీ లేకపోతే ఈరోజు ఎంత ప్రమాదం జరిగిపోయేదో, ఎంత ఇబ్బందికర పరిస్థితి అయిపోయేదో. చిన్నపిల్లోడు అట్లా తరిగితే చిన్న వయసు నుంచే మైండ్ పోయేదని పిచ్చివాళ్ళు అయిపోతారంట. అది ఈ వయస్సులో చిన్న వయసు కాబట్టి. అంత ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. అంటే దేవుని రక్షణ ప్రాకారం అనేది మన చుట్టూ ఉంటే, శత్రువు దాడి చేయాలని ప్రయత్నం చేసినా వాడు చేస్తూ ఉంటాడు కొన్ని ప్రయత్నాలు. కానీ వాడి ప్రయత్నాలు ఏవి కూడా దేవుడు నెరవేర్చడు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఆయుధం అనేది పట్టుకొని ఉన్నాం కాబట్టి, ఆ ప్రార్థన ఆయుధం ద్వారా దేవుడు బిడ్డను కాపాడాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ప్రార్థనలో ఎక్కడ మనం తగ్గిపోకూడదు. అలసిపోకూడదు ప్రార్థనలో. ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉంటే శత్రువు అనేవాడు దూరం అయిపోతాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే నెహెమ్యా కూడా చేశాడు. ఆ ప్రాకారం, రక్షణ ప్రాకారం కట్టుకున్నారు. దేశాన్ని కాపాడుకున్నారు. మనం కూడా మన హృదయమని ఈ పట్టణాన్ని, మన హృదయమని ప్రాకారం కట్టుకొని మనము దేవుని ప్రాకారం మన చుట్టూ ఉండే విధంగా మన పట్టణం అనే హృదయాన్ని కాపాడుకోవాలి. దానికి ఏది కూడా దాడి చేయకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకే దేవుడు ఈ లోకానికి దిగివచ్చి యేసు ప్రభు రక్షణ ఇవ్వడానికి, ఆయన రక్తము కాంచి, ఆయన ఆత్మతో మనల్ని నింపి ఎందుకు ఇలా చేశారంటే, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి, ఆయన ప్రాకారం యోబు చుట్టూ ఉంచినట్టుగా మన చుట్టూ కూడా ఆయన ప్రాకారం ఎల్లప్పుడూ ఉంచడానికి, కాపాడటానికి దేవుడు మనకి లోకానికి దిగివచ్చాడు. కాబట్టి మనం కూడా అలాగ కాపాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మన ప్రాకారం మనమే కట్టుకుందాం. ఎవరో కట్టరు కానీ వాళ్ళు ఇజ్రాయేల్ కట్టుకున్నట్టుగా మన ప్రాకారం మనమే కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశ్రయించుగా. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మాతో